హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మా ఏ టాపిక్ ఏంటో అర్థం కాలేదు అసలు, అందుకే ఏం పోస్ట్ చేయలేదు, నాకు కూడా అర్థం అవుతలేదు. ఇండియాలో ఉన్నప్పుడు ఈ వ్లాగింగ్ వీడియోస్ కోసం యాక్చువల్గా నేను వ్లాగింగ్ చేద్దామని కూడా అసలు నాకు ఛాన్స్ లేకుండే. అంటే నార్మల్గా ఎవరన్నా ఇట్లా పట్టుకుంటే ఎవరినో ఒకరిని అడిగి తీసుకుపోయాను అన్నట్టు. ఇట్లా వీడియో తీద్దాం అనుకున్నా రా బాబు అంటే వాళ్ళ టైం ఉన్నప్పుడు వచ్చేటోళ్ళు, మిగతా ఉన్నప్పుడు రాలేదు. ఇక ఒక్కొక్కసారి అయితే రామ్మంటే రాలేదు. ఇక నాకు చిరాకు వచ్చింది. అరే ఎన్ని రోజులు ఇట్లా మనం చేసేది, ఎవరినో అడిగి ఊరికే ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అయ్యి చేస్తే అది కాదు. నీకు నువ్వే చేసుకో, ఎన్ని రోజులు అని చెప్తావు, ఒకడు ఉంటాడు ఒకడు సపోర్ట్ చేస్తాడు, నీకు నువ్వు చేసుకో ఏమవుతుంది అని మా డాడీ అన్నాడు. ఇక నేను కూడా అదే ఫిక్స్ అయిపోయి ఇట్లా ఇక మనం బ్లాగింగ్ టైప్లో చేసుకుంటా స్టార్ట్ చేసిన. అదే అలవాటు అయింది. అది అప్పుడు చేసినప్పుడు ఏంటంటే నాకు అంతగానో నేను ఏంటంటే ఒక కంటెంట్ అనమాట. టెంపుల్స్ వెళ్తాయి కదా, ఈరోజు ఈ టెంపుల్కి వెళ్ళి షూట్ చేసుకోవాలి, ఈ టెంపుల్ స్టోరీ తెలుసుకోవాలి, దానికి డీటెయిల్గా చేయాలి వీడియో అనుకుంటాను. కొన్నిట్లలో స్టోరీ తెలిసేది, కొన్నిట్లలో తెలియకపోయేది. కొందరి పంతులను అడిగితే వాళ్ళకు కూడా అంతా ఎగ్జాక్ట్ స్టోరీ తెలియదు. సో మనం ఏం చెప్తాం మరి, వాళ్ళు ఏదో ఒక కొంచెం టాపిక్ చెప్తే ఆ టాపిక్ని బట్టి నేను చెప్పేటోను అన్నట్టు. ఇలా అయింది, సో పలానా కాలంలో సంథింగ్ వాళ్ళు ఫిగర్ చెప్పేటోళ్ళు అన్నట్టు. పలానా టైంలో పలానా కాలంలో సో ఈ స్టోరీ ఉండేది, ఇట్లా ఉండేది, అట్లా ఉండేది అని చెప్తాను. నేను దానికి చెప్పేటోను. నాకు అప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అరే ఇది బాగుంది కదా, ఇదే కంటిన్యూ చేద్దామని అట్లా కంటిన్యూ చేసిన అన్నట్టు. చేసినాక అవి ఓన్లీ ఏ టెంపుల్స్ మీద వేసుకుని వచ్చినాయి కదా, అది నాకు తెలియకుండానే అది అలవాటు అయిపోయింది. అట్లా ఈ నార్మల్గా ఇట్లా బ్లాగింగ్ చేసి ఉంటే ఇప్పటికి మస్తు హిట్ అయ్యేది. నేను అంతగానో అనుకోలే. ఇప్పుడున్నంత రెస్పాన్స్ అప్పుడు లేకుండే. ఎవడి గుర్తాడు, ఏం చేస్తాడు, ఏం చూపించాలి అనుకున్నా. బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడనే ఏం లేదు. అరే అక్కడ గన్నిగానం ఉన్నప్పుడు అవి చూపించిన అయిపోయేది. ఈ పాటికి నాకు మంచి కంటెంట్ ఉండేది, ప్లస్ వ్యూస్ ఉండేవి, సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో ఏదైనా కూడా మనం ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, లేనప్పుడే అన్నీ గుర్తొస్తాయి అన్నట్టు. ఇది కరెక్ట్ రీజన్ నాకు. ఎందుకంటే అప్పుడు అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మా డాడీ అన్నాడు, అక్కడ కోడి పిల్లలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, మేకలు ఉన్నాయి, బర్రెలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, అవి కూడా పెట్టి ఏం డాడీ నువ్వు అవి చెప్తావు ఓకే ఇక ఓడి చూస్తాడని. అరే ఇక్కడ కూడా చూడకపోవచ్చురా, యూట్యూబ్లో పెడుతున్నావు కదా. యూట్యూబ్ అంటే ప్రపంచం మొత్తం చూస్తారు, నీకు ఇక్కడొక్కడ ఎవరు చూసేవాళ్ళు కాదు, ప్రపంచం మొత్తంలో ఎవడో ఒకటి వస్తుంది. నువ్వు ఒక్కల కోసం చేస్తలేవు, ఒక కంట్రీ కోసం చేస్తలేవు అని అంటే ఇతనే చెప్తాడు, నా కంటెంట్ నేను చేసుకుంటూ అయిపోతుంది కదా అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, మరి అనవసరంగా లీడ్ చేసినా కదా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది జీవితం. ఏం చేద్దాం. ఓకే, రూమ్కి వచ్చేసిన, బ్రేక్ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు పైకి బట్టలు తీసుకొచ్చుకున్నా, ఎండ వేసిన, అది తీయాలి, తీసి ఎందుకు పడుకోవాలి. మొన్నటి దాకా నిద్ర పట్టి పక్కన వస్తుంది, నిద్ర కూడా పడి పడేస్తుంది. చూద్దాం. వెనుక అవి మిషన్తో స్లాబ్ వద్దు అయిపోయినట్టు తీద్దామనుకున్నా, కానీ పోయేటప్పుడు ఎందుకు అనుకున్నా ఇక్కడ నుంచి అనిపిస్తుంది, కానీ అయిపోయినట్టుంది ఆల్రెడీ. ఇక్కడ నా బట్టలు ఆరేసుకుంటాం. చాలా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇది చాలా రోజులు అయింది అసలు చెప్పక. సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పడం మానేసిన. సపోర్ట్ ఇయ్యి, చూద్దాం. కంటెంట్ అయితే కొంచెం లేట్ కావచ్చు,
కంటెంట్ అనేది ఇక లేదు, కానీ నేను కొన్ని అనుకున్నా, దాని ప్రకారంగా పోతా. ఎందుకు ఇక నాకే కొంచెం నచ్చట్లేదు, ఏం సోది చెప్తుంటే సోదిలానే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.